బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రేపు మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు అంశాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపైన చర్చ సాగనుంది. ఇక సొసైటీ పాలక మండలకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనుంది. ఇక కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతోటి చర్చించనున్నారు సీఎం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు బదిలీలపైన చర్చించే అవకాశం ఉంది. మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉండనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందా? ఖచ్చితంగా రేపు బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. ఈ భేటీలో అనేక కీలక అంశాలపై కూడా ప్రస్తావించే అవకాశం. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలతో పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఆ తేదీలకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి కీలక ప్రకటన కూడా చేసే అవకాశం. ఇక మరోవైపు రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ముందుకెళ్లాలి, 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక సొసైటీ పాలక మండలి ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై కూడా రేపు జరిగేటువంటి మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి వారందరితో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన భర్తీలకు సంబంధించిన విషయాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు, వారికి సంబంధించిన బదిలీలపై కూడా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఐఏఎస్ ల పనితీరుపై కొంత విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన బదిలీ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పనితీరు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా గతంలో సీఎం వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వారికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా రేపు సమావేశంలో చర్చించే అవకాశం. అనేక అంశాలపై కూడా రానున్నటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మరోవైపు ఉన్నటువంటి కేసులకు సంబంధించిన విషయాలు కూడా ఈ ఫార్ములా కేసు కేటీఆర్ సంబంధించిన విషయంలో ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కోసం గవర్నర్ అనుమతి తీసుకున్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కూడా ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం. ఇప్పటికే మనం చూడొచ్చు, పోలవరం సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వ తీరుపై కూడా సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా సోమవారం విచారణ కూడా వచ్చే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పునరుద్ధరణ, ఏదైతే కుంగిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం. మరోవైపు ఎల్ఎన్టీ సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ సంస్థకు మళ్ళీ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన నోటీసులపై మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, ముందుకెళ్లాలా, ఒకవేళ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు మళ్ళీ పునరుద్ధరించకపోతే ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న అంశాలపై కూడా రేపు మంత్రులతో ముఖ్యమంత్రి కీలక సమావేశంలో ఈ యొక్క అన్ని అంశాలపై కూడా మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది చెప్పవచ్చు. మొత్తం మీద రేపు జరిగేటువంటి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఆ అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి ఎజెండా కార్యక్రమాలు, ఆ అసెంబ్లీ కార్యక్రమంలో ఎలాంటి అంశాలని ప్రధానంగా చర్చించాలి, ఏ బిల్స్ ని రూపొందించాలి. ఎందుకంటే హెల్త్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఇటీవల కాలంలో పారిశ్రామిక సంబంధించినటువంటి విషయంలో, భూముల సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయించింది. వాటికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రులతో చర్చించే అవకాశం. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రధాన అంశము. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్ష నేతలు తీవ్ర దుమారం చెప్తున్నారు. ఇప్పటికే వార్డు సభ్యులందరూ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు స్వీకరించారు. మరి వార్డులని 150 ఉన్నటువంటి వార్డులను 300 వార్డులు చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మంత్రులతో జరిగేటువంటి సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. అన్ని అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు
అంశాల నిర్వహణ, దీంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు కేసులు ప్రతిపక్ష నేతలపై గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అంశాలతో పాటు ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో స్వీకరించిన తీరుపై కూడా రేపు అటు మంత్రులతో కీలక భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసు సర్వ్ చేశారు. అందులో 5కు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి మిగిలినటువంటి 5 విషయంలో ముగ్గురికి కూడా తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఇద్దరు ప్రధానంగా దానం నాగేంద్ర, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఒకవేళ బైపోల్ ఉప ఎన్నికలు వెళ్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దానిపై కూడా క్యాబినెట్ లో అంటే రేపు జరిగే మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తూ కడియం సీఆర్ కూడా నేను ఏ పార్టీలు కూడా జాయిన్ కాలేదని కడియం సీఆర్ కూడా చెప్పిన దృశ్యాలు కూడా మంచిది. కాబట్టి ఆ మంత్రులకు సంబంధించిన అనర్హతకు సంబంధించిన విషయాలపై కూడా రేపు మంత్రులతో జరిగేటువంటి మీటింగ్ లో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అనేక అంశాల్లో ప్రధానమైనటువంటి అంశాలు మాత్రము ఈ 3 అంశాలు, ఏదైతే శీతాకాల సమావేశాలతో పాటు మంత్రులకు సంబంధించిన అంశాలు, హిల్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలతో పాటు జిహెచ్ఎంసీ వార్డులకు సంబంధించిన డీలిమిటేషన్ సంబంధించిన అంశాలతో పాటు పూర్తిగా ఈ ప్రధానమైన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం చెప్పింది. రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారా? కనీసం సీఎం రేవంత్ మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా అని కిషన్ రెడ్డి లేఖలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తంగా మారతాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి లేఖకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలవడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని సోనియా గాంధీకి అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది, రాబోయే 2047కు సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకున్నాము, ఈ 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది అని చెప్పేసి అన్ని విషయాలను కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో సోనియా గాంధీకి అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా బహిరంగ లేఖలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. 2 సంవత్సరాల పాటు కూడా అధికారంలో ఉండి రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పి కూడా తన బహిరంగ లేఖలో కిషన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 17 తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ సభకు రావడం జరిగింది. ఈ సభకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీల ఏదైతే అభయహస్తం ఏదైతే గ్యారంటీ కార్డును విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా వీటికి తోడు మరో 420 హామీలు. వీటి హామీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఎందుకు అడగలేదని చెప్పి కూడా తన లేఖలో కిషన్ రెడ్డి పొందుపరచడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉన్నటువంటి పథకాలు, గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నామని చెప్పుకుంటా ఉందో అందులో
సగం గ్యారంటీలు కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇచ్చినటువంటి హామీలు కూడా ఒకటి కూడా అమలు నోచుకోవడం లేదు. కేవలం 1-2 పథకాలు అమలు చేసి మేము అన్నీ కూడా అమలు చేశామని చెప్పుకుంటా ఉన్నారని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ లేఖకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా జత చేసి సోనియా గాంధీకి బహిరంగ లేఖనైతే కిషన్ రెడ్డి రాయడం జరిగింది. ఏదైతే ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేయడం లేదు, దీనికి వచ్చినటువంటి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏమిటని చెప్పి కూడా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా మహిళలను, రైతులను, అదేవిధంగా ఇటు నిరుద్యోగులను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ వంచింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి కూడా ఈ యొక్క లేఖలో పేర్కొనడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీలపై విమర్శలు చేయడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు అని చెప్పి కూడా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఈ విధంగానే ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో ఈ అమలుకు సంబంధించి మీరు ఎలాగో మీ ముఖ్యమంత్రికి చెప్పారు, ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తే మీరు ఇచ్చినటువంటి అభయహస్తం ఏదైతే ఉందో అదే మీ పాలిట భస్మాసుర హస్తం అవుతుందని చెప్పి కూడా తన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ లేఖ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టి ఇప్పటికే ఇక మా హామీలన్నీ అమలు చేసినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇవన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొనడం జరిగింది. చూడాలి మరి మిగిలిన 3 సంవత్సరాలైనా ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా, లేదంటే రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతా ఉంది అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో ఈ లేఖ ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు. వెల్కమ్ బ్యాక్. ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టులపైన సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతుంది. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాటి సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపైన పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై చర్చించనున్నారు. తెలంగాణ భవన్కు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఈ 2 సమావేశాలు కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా హైదరాబాద్ రాత్రి చేరుకున్నారు. వారందరూ కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరవుతారు. ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరవుతారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అది ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. ఈ యొక్క బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ బయలుదేరారు. వారందరూ కూడా మధ్యాహ్నం 2 గంటలకి తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఇక 1:30 నందినగర్ నివాసం నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కి వస్తారు. కేసీఆర్ అంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా కేసీఆర్ వాహనంలోనే
నేరుగా నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కి వస్తారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలందరూ కూడా మధ్యాహ్నం 1 గంట కల్లా వచ్చేలా ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా తెలంగాణ భవన్లో పూర్తి చేశారు. సో వారందరూ కూడా ముందే వచ్చి ఉంటారు. ఈ సమావేశం 2 గంటలకి మనకి బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. అది ముగిసిన తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ నెల చివరి వారంలో శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. కాబట్టి సో శీతాకాల సమావేశంలో అనేక అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఏ అంశాలు ప్రధానంగా చర్చకు పట్టుబట్టాలి ఏంటనే దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశం చర్చించే అవకాశం కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 92% పనులు పూర్తి చేసిన తర్వాత మరో 8% పనులు పూర్తవుతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తవుతుంది. దాని ద్వారా ఇటు పాలమూరుకి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా దాదాపుగా సస్యశ్యామలం అయ్యే విధంగా ఉండే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహిస్తూతో పాటుగా అసలు పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకానికి 42 టీఎంసీల ఇస్తామని కేంద్రం చెప్పడంతో ఎందుకు అంగీకరించేందుకు ముందుకు వస్తుందనే విషయంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క టీఎంసీలు మనకి కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 45 టీఎంసీలు మాత్రమే ఇస్తామని చెప్పడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించే విధంగా అవలంబిస్తున్న తీరు. సో కాబట్టి దీన్ని ప్రజల్లోనే దీని అంశాన్ని ఎక్కువగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు మహబూబ్ నగర్లో కానీ లేదంటే రంగారెడ్డి జిల్లాలో కానీ ఒక భారీ బహిరంగ సభ కేసీఆర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మనకి ఈ సమాచారం కూడా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాబట్టి రంగారెడ్డి జిల్లా లేదంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ జనవరిలో పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా నాయకులకు కేసీఆర్ ఒక దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇవాళ అది పూర్తవుతే రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉండే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి వైఖరి కనిపిస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు ముఖ్యంగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇక కాంగ్రెస్ పార్టీ హామీలకు సంబంధించి, ఎందుకంటే 100 రోజుల్లోనే అనేక హామీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది కాబట్టి సో ఆ హామీలు అమలు చేయలేకపోయింది కాబట్టి ఈ అంశాలు కూడా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా కేసీఆర్ చర్చ చేసే అవకాశం ఉంది. సో నాయకులకు కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ కూడా జనవరి నుంచి ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఆ అంశాలపైన కూడా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్సీలు పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తారు. కేసీఆర్ మధ్యాహ్నం 1:30 నందినగర్ నివాసం నుంచి బయలుదేరి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. అప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. పరిషత్తు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఫోన్ ట్యాపింగ్పై సిటీ విచారణ, జేహెచ్ఎంసీ విలీన ప్రక్రియ, హిల్టీ పాలసీ, ఫార్ములా ఈ కార్ రేసింగ్పై ఏసీబీ విచారణతో పాటు సానిటీ ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై చర్చించే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా జిల్లాలోని మద్దిగుంట గ్రామ శివారు గొల్ల రాజారంలో ఆవులపైన దాడి చేసింది. ఇటీవలే దోమకొండ, బిక్కునూరు మండలాల్లో పలుచోట్ల ఆవులపైన దాడి చేసింది. సంగమేశ్వర్, పెద్ద మల్లారెడ్డి ప్రాంతాల్లో 2 ఆవులను చంపేసింది. ఇక అంబారిపేట శివారులో మరోసారి పశువులపై దాడి చేసింది. ఇలా వరుస దాడులతోటి పులి విరుచుపడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లాలంటే జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లైన్ అందిస్తారు. నవీన్. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి పెద్దపులి సంచరించడంతో అక్కడ గ్రామస్తులు భయంగా గురవుతున్నారు. అయితే నిన్న పెద్దపులి ఒక ఆవుపై దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. ఈ సంఘటన కామారెడ్డి మండలం మధ్యకుంట గ్రామంలో చోటు చేసుకుంది. మధ్యకుంట గ్రామం చెందడానికి జిల్లా రామ్కి చెందిన పశువుల పాటలోకి నిన్న పెద్దపులి వెళ్ళింది. అక్కడ ఉన్న ఆవుపై దాడి చేసింది. దీంతో ఆవు మృతి చెందింది. అయితే దీంతో ఇది గ్రహించినటువంటి గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు పెద్దపులి పాదముద్రను గుర్తించారు. అయితే వారం రోజుల నుంచి దోమకొండ అలాగే బిక్కనూరు పాల్వంచ మాచారెడ్డి మండలంలోని కొన్ని గ్రామాల్లో పశువులపై దాడి చేస్తూ చేయడం, అక్కడ పశువులపై దాడి చేయడంతో అక్కడ పశువులు మృతి పెట్టారు. దీంతో ఉన్నటువంటి ప్రజలు మాత్రం భయంగా గురవుతున్నారు. అయితే దీంతో పాటు వారం రోజులుగా రెడ్డిపేట, ఇసాయిపేట, చుక్కపేట అటవీ ప్రాంతంలో కూడా పెద్దపూడి సంచరించడంతో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భయంగా గురవుతారు. రాత్రి పూట కూడా బయటకు వెళ్ళాలంటే జంకాల్సిన పరిస్థితి మొత్తం ఏర్పడింది. అయితే పెద్దపూడి సమాచారంతో ప్రజలు ప్రధానంగా చూస్తున్నట్టయితే పెద్దపూడి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు దాటింపు కూడా వేశారు. అయితే ఖచ్చితంగా అటు ఇసాయిపేట ప్రాంతంలో ప్రస్తుతానికి పెద్దపూడి ఉన్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే ముఖ్యంగా ఇటు ప్రజలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, పశువుల కాపర్లు వెళ్ళి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 10 గంటల లోపే ఏదైనా పని బయటకు వెళ్ళాలి. పశువులు కాసే వాళ్ళు పశువులు కావచ్చు, పొలాలకు వెళ్ళాలని చెప్పి రాత్రి 5 దాటితే మాత్రం బయటకు వెళ్ళవద్దని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే పెద్దపల్లి మాత్రం సాయిపేటలో ఉంది అని చెప్పి పక్క సమాచారం ఉందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా పెద్దపల్లిని పట్టుకుంటామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. నిర్మల్ జిల్లా బైన్స్లో మున్సిపల్ కార్మికుల సమ్మెతో పట్టణంలోని వీధులన్నీ అధ్వానంగా మారాయి. నిత్యం ఎక్కువ చెత్త ఉండే బస్టాండ్, కూరగాయల మార్కెట్, కమల థియేటర్ తదితర ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తమకు జీతాలు పెంచాలని పారిశుద్ధ కార్మికులు గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు తమ నిరసన విరమించే ప్రసక్తి లేదని కార్మికులు తేల్చి చెప్పారు. నిర్మల్ జిల్లా బైన్స్లో మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చక్రి. గత 3 రోజుల నుంచి బైన్సా పట్టణం అంతా మురికితోటి, దుర్గంధంతో చెల్లింది. ఎందుకంటే ఇక్కడ దినసరి కార్యాలయం, కాంట్రాక్ట్ బేస్ కార్మికులు గత 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు, పనిని బంద్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ అంటే వీళ్ళు 2011లో కాంట్రాక్ట్ బేస్ కింద వచ్చారు. వీళ్ళకు 12,000 రూపాయల శాలరీ ఉంటుంది. అందులో 1,500 రూపాయలు పిఎఫ్, జీపీఎఫ్ అని చెప్పేసి కటింగ్ చేసి 10,500 చేతికి ఇస్తారు. అయితే ఆ 2011 నుంచి ఇప్పటిదాకా వాళ్ళు పిఎఫ్ కానీ, జీపీఎఫ్ కానీ కట్టినంత దాఖలు కానీ, వాళ్ళకి డాక్యుమెంట్స్ కానీ వాళ్ళకి ఎలాంటి చూపించడం లేదు. అదొకటి. తర్వాత జీతాలు పెరగాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వేరే దగ్గర 18,000 జీతము, 25,000 జీతం ఉంది, కానీ మాకు దినసరి కార్మికులు కాంట్రాక్ట్ బేస్ కింద ఇచ్చడంతో మేము నష్టపోతున్నామని చెప్పేసి పారిశుద్ధ కార్మికులు, నీటిపారుదల శాఖ, మరి ఎలక్ట్రిసిటీ 3 డిపార్ట్మెంట్లో మొత్తం బంద్ చేసి దాదాపు 100 మంది కార్మికులు గత 3 రోజుల నుండి పనులు బంద్ చేసి ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళు చేసిన కాయ కష్టం చేసి ఎంతో చాలీచాలని జీతంతో పనిచేస్తున్నా కానీ వాళ్ళ జీతాన్ని, వాళ్ళ జీపీఎఫ్, పిఎఫ్ ను కూడా కట్టలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు. మేము ఏం చేయాలని చెప్పేసి భావిస్తూ వీళ్ళు తట్టుకోలేకనే ఈ విధంగా గత 3 రోజుల నుంచి ధర్నా రాస్తారోకో నిర్వహించి పనులు నిలిపేసడంతో బైన్సా పట్టణం మొత్తం దుర్గంధంతో నిండిపోయింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖ యారాడ బీచ్లో భారీ తిమింగలం ఒడ్డుకు చేరింది. సముద్రం ఒడ్డుకు కొట్టుకు రావడంతో తిమింగలం మృతి చెందింది. తిమింగలం సుమారుగా 3 టన్నుల బరువు, 15 అడుగుల పొడవు ఉందని అధికారులు తెలిపారు. ఈ తిమింగలాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ భారీ తిమింగలాన్ని తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. చనిపోయి ఒడ్డుకు వచ్చిన తిమింగలం మృతదేహాన్ని అధికారులు ఖననం చేశారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో సిబ్బంది బరితెగించారు. శ్రీశైలం వెళ్లేందుకు బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఉచిత బస్సు ప్రయాణం కదా అని మహిళలను తక్కువ చేసి చూస్తూ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఉచితం అనగానే ఎగేసుకొని రావడం కాదు అంటూ ప్రయాణికురాలిపై వ్యంగ్యస్త్రాలు చేశారు సదరు ఉద్యోగులు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే చివరి బస్సు కావడంతో గమ్యస్థానానికి చేరుకోవాలన్న ఆరాటంతో ఆ అవమానాన్ని భరిస్తూనే మహిళలు ప్రయాణం కొనసాగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని హేళన చేస్తూ సామాన్య ప్రయాణికులను మానసిక క్షోభకు గురి చేసిన ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. కరెక్టే మేడం, బస్సులో కెపాసిటీ వరకే కార్డ్ సెక్షన్ లో పోలీస్ స్టేషన్ కాడ పోయి మొత్తం తీస్తారు. 12 మంది కూర్చున్నాను అన్ని కాండిడేట్ అది కాదు అన్ని